This program is sponsored by Thrill City, Hyderabad. నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ న్యూస్ బ్లేజ్. నేను మీ సంపత్ కుమార్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మచిలీపట్నంలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం. చీపురు పట్టి ఊడ్చిన సీఎం చంద్రబాబు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై కేటీఆర్ అసహనం. అమానవీయంగా వ్యవహరిస్తోందని వ్యాఖ్య. శ్రీవారిని దర్శించుకున్న పవన్. ప్రాయశ్చిత దీక్ష విరమణ. గాంధీ భవన్ వద్ద ఉద్యోగుల ఆందోళన. 317 జీవో ఉపసంహరించుకోవాలని డిమాండ్. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో సీఎం చంద్రబాబు పర్యటించారు. గాంధీ జయంతి సందర్భంగా నిర్వహించిన స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. విద్యార్థులు పారిశుద్ధ్య కార్మికులతో కలిసి స్వయంగా చీపురు పట్టి ఊడ్చారు. నేషనల్ కాలేజీ ప్రాంగణంలో గాంధీ విగ్రహానికి చంద్రబాబు నివాళి అర్పించారు. స్వాతంత్ర్యం కోసం బాపూజీ చేసిన పోరాటాన్ని గుర్తు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమంలో సీఎం మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. भी होता है तो बोलिए उतना ही जितना कर सकते हैं आप. और अगर आप 15 హామీ ఇస్తున్నా. దీపావళి నుంచి రేట్లు పెరిగాయి కాబట్టి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. దీపం నేనే పెట్టాను, గ్యాస్ నేనే ఇచ్చాను, మళ్ళీ ఈరోజు ఉచితంగా నేనే ఇస్తున్నానంటే అది నా ఆడబిడ్డలకు నా మీదుండే ప్రేమ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రతి ఒక్క ఇంటికి గ్యాస్ ఇస్తాం, ప్రతి ఇంటికి పవర్ కనెక్షన్ ఇస్తాం. మార్చి 25 లోపల ఎక్కడన్నా మరుగుదొడ్లు వాడకపోతే మళ్ళా మరుగుదొడ్లు శాంక్షన్ చేస్తాం. కంపల్సరీగా విధిగా మరుగుదొడ్లు వాడే కార్యక్రమానికి మీరు శ్రీకారం చుట్టాలి. కమ్యూనిటీ మరుగుదొడ్లు మళ్ళా కట్టిస్తాం, ఉండేటి ప్రక్షాళన చేస్తాం. బయట పోయినప్పుడు ఎక్కడ కూడా ఆడబిడ్డలకు గాని ఎవరికి గాని మరుగుదొడ్డు లేదనకుండా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. 2027కి ప్రతి ఒక్క ఇంటికి మంచినీళ్లు ట్యాప్ ద్వారా ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. ఇది తప్పకుండా జయప్రదం చేస్తాం. ఎన్నికల్లో చాలా స్పష్టంగా చెప్పాం, ఇంటింటికి మంచినీళ్లు ట్యాప్ ద్వారా ఇస్తామని, స్వచ్ఛమైన నీళ్లు ఇస్తామని చెప్పాం. దానికి కట్టుబడి ఉన్నాం. కనీసం ఈ ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డబ్బులు ఇస్తే 5 ఏళ్ల నుంచి ₹1 వాడలేదు. వాళ్ళు ఇచ్చింది 45% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చారు. మనం ఒక 45% పెట్టుకొని 10% స్థానిక సంస్థలు గాని బెనిఫిషరీస్ పెట్టుకోవాలంటే దాన్ని కూడా వాడకుండా నిర్వీర్యం చేశారు. ఆ కార్యక్రమం గాని వచ్చుంటే అది కూడా ఏదో ఇక్కడ నీళ్లు లేని ప్రాంతంలో భూగర్భ జలాలు వాడి కాదు. కొన్ని భూగర్భ జలాలు బాగా ఉండవు. ఇక్కడంతా కూడా సముద్రం పక్కన ఉప్పు నీళ్లుంటాయి, కొన్ని దిక్కడ కలుషితమైన నీళ్లుంటాయి, కొన్ని దిక్కడ చేపల చెరువులు ఉన్నాయి. ఆ నీళ్లు తాగడానికి పనికిరావు. అందుకని ఎక్కడైతే రిజర్వాయర్లు ఉన్నాయో అలాంటి రిజర్వాయర్ నుంచి నీళ్లు తెమ్మని చెప్పి స్కీమ్ ఇస్తే దీని ఆటకెక్కిచ్చారు. మళ్లీ మొన్నే మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఆర్డబ్ల్యూఎస్ మంత్రిగా ఉన్నారు, పంచాయతీరాజ్ మినిస్టర్ గా ఉన్నారు. మేం కూర్చొని ఒక స్పష్టమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. మళ్లీ డిపిఆర్లు తయారు చేస్తున్నాం. డిపిఆర్లు తయారు చేసి 3 సంవత్సరాల లోపల ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమం, ట్యాప్ పెట్టే కార్యక్రమం మేము తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నాం. పట్టణంలో గాని పల్లెల్లో గాని 2 చేస్తాం. ఇంటింటికి వచ్చి చెత్త సేకరించే కార్యక్రమం 100% తీసుకునే కార్యక్రమం చేస్తాం. ఇంకో పక్క 2025 నాటికి ప్రతి గ్రామంలో ఘన వ్యర్థాలన్నీ
ప్రాసెసింగ్ యూనిట్లు పెడతాం. 29కంతా కూడా ఎక్కడికక్కడ వాటర్ ట్రీట్మెంట్ కోసం 100% చేస్తాం. ప్రతి ఒక్క మున్సిపాలిటీని ఈ రోజు నుంచి రోజు మీరు చూడండి, చెత్త తొలగిస్తాం. ఎప్పటికప్పుడు చెత్త అంతా కూడా సేకరిస్తాం. అందులో నుంచి కరెంటు తయారు చేయగలిగితే కరెంటు, లేకపోతే కాంపోస్ట్ తయారు చేయగలిగితే కాంపోస్ట్ తయారు చేసి ముందుకు పోతాం. సముద్ర తీరంలో మంగినపల్లె బీచ్ ఇక్కడే ఉంది, సుందరమైన బీచ్. దాన్ని కూడా నాశనం చేశారు. స్వచ్ఛమైన బీచ్ల్ని, సుందరమైన బీచ్లు తయారు చేసి ఎక్కడికక్కడ మనం నెక్స్ట్ జనరేషన్ గాని టూరిజాన్ని ప్రమోట్ చేస్తే మంచిది వస్తుంది. నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని కోరుతున్నా, ప్రతి ఒక్కరూ ఒక చెట్టు పెట్టాలి. మీరు పుట్టిన రోజున ఒక చెట్టు పెట్టండి, మీ బిడ్డ పుట్టిన రోజున ఒక చెట్టు పెట్టండి. మీరు మంచి కార్యక్రమానికి ఇంకొక పక్కన మీ ఇంట్లో మీ పెద్దలను గుర్తించుకునే సందర్భంలో కూడా ఒక్కొక్క చెట్టు పెట్టాల్సిన అవసరం ఉంది. చెట్టు పెట్టడం మన నాగరికత. చెట్టు చూస్తే ఆహ్లాదకరం, మానసిక ఆనందం వస్తాయి. నేను ఇవన్నీ చెప్తే ఈయనకేం పని లేదు, ఏదో మాకు 10 రూపాయలు ఇచ్చేస్తే మేము పంపుతాం కదా, లేనిపోని మాట్లాడుతున్నాడని చెప్పి నా మీద లేనిపోని అపోహలు వస్తున్నాయి మీకు. కానీ నేను ఆలోచించేది నా తెలుగు జాతి శాశ్వతంగా ప్రపంచంలోని అగ్ర స్థానంలో ఉండాలనేది నా ఆలోచన అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 1995లో నేను ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాను. ఆ రోజు ఇచ్చిన ప్రాధాన్యతతో ఈరోజు ప్రపంచమంతా మనోళ్ళు వెళ్లి అమెరికాలో ఉండే అమెరికన్స్ కంటే, ఇంగ్లాండ్ లో ఉండే బ్రిటిష్ వాళ్ళ కంటే మన వాళ్ళు ఎక్కువ ఆదాయం సంపాదిస్తున్నారు. నేను అందుకే ఒక మాట చెప్పాను, బ్రిటిష్ వాళ్ళు పరిపాలించి వెళ్లారు. ఈ రోజుటికి 70 సంవత్సరాలు, 76వ సంవత్సరం వచ్చేస్తుంది. 100 సంవత్సరాలు 2047కి అవుతుంది. 2047కి భారతదేశం ప్రపంచంలోనే నెంబర్ 1 దేశంగా ఉండాలనేది నా సంకల్పం. అందులో 33% తెలుగు వాళ్ళు ఉండాలి. ఇది సాధ్యం, అసాధ్యం కాదు. ఆ రోజు హైదరాబాద్ను అభివృద్ధి చేశాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రం దేశంలో తలసరి ఆదాయంలో నెంబర్ 1 గా ఉంది. హైదరాబాద్ నగరం నెంబర్ 1 గా ఉంది. అన్ని నాశనం చేసిన వ్యవస్థలను ఒకటే గట్టున పెడుతున్నాం. ఈరోజు మీరు చూస్తే పోలవరం ప్రాజెక్ట్ ని లైన్ లో పెట్టాం. 2 సంవత్సరాల్లో పోలవరాన్ని పూర్తి చేయాలని సంకల్పంతో ముందుకు పోతున్నాం. అమరావతి ఒక సుందరమైన నగరంగా తయారు చేస్తాం. ఇది కూడా తయారవుతుంది. అయితే ఒక అమరావతి లేకపోతే ఒక నగరం కాకుండా అన్ని నగరాల్ని, ఇక్కడ మీరు వస్తే బ్రహ్మాండమైనటువంటి సిటీ ఇది. బ్రిటిష్ వాళ్ళ పీరియడ్ లో బ్రహ్మాండంగా వెలిగిన నగరం బందర్ నగరం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనికి పూర్వ వైభవం తీసుకురావాలి, దీన్ని తీసుకొస్తాం. అందుకే పోర్టు కూడా ఈరోజు వస్తున్నానంటే నేను ఈరోజే సమాచారం తీసుకున్నా. 25 డిసెంబర్కి ఒకవేళ వీలు కాకపోతే మార్చి లోపల మళ్లీ నేను వచ్చి పోర్ట్ ఇనాగరేట్ చేసే బాధ్యత తీసుకుంటానని మీకు హామీ ఇస్తున్నా. ఎప్పుడో అయిపోవలసిన పోర్టు దుర్మార్గులు చెరబట్టారు, దాన్ని నాశనం చేశారు. అయినా కూడా ఇప్పుడు నేను దాన్ని ముందుకు తీసుకుపోవడం తప్ప మళ్ళా వెనకాల ఆలోచిస్తే నష్టపోయేది మీరే. కాబట్టి దాన్ని ముందుకు తీసుకుపోవాలని నిర్ణయం చేశాను. తప్పకుండా 2025కి పూర్తి చేసే బాధ్యత, లేకపోతే అటు ఇటు 1 నెల 2 నెలల్లో పూర్తి చేసే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఆ పోర్ట్ వస్తే చాలా లాభాలు వస్తాయి. అక్కడి నుంచి ఇప్పుడే ఒక మాట చెప్పారు, ఇక్కడి నుంచి రేపల్లె వరకు రైల్వే లైన్ కావాలని. తప్పకుండా నేషనల్ హైవేస్ వచ్చాయి, రైల్వే లైన్ కూడా వేస్తాం. ఇక్కడికి పోర్ట్ కనెక్టివిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఇండస్ట్రీస్ కూడా రావాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా మనం చేసుకోగలిగితే మళ్లీ మచిలీపట్నం పూర్వ వైభవం వస్తుంది.
దాన్ని తీసుకొచ్చే బాధ్యత నాదని మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇదే కాకుండా ఈరోజు ఇంకొక పక్కన మీరు చూస్తే, ఈరోజు ఇక్కడికి వచ్చే మునుపు నేను ఒక సెల్ ఫోన్లో మెసేజ్లు అడిగాను. ఇటీవల కాలంలో నేను ఎప్పటికప్పుడు మీకు సెల్ ఫోన్లో కొన్ని విషయాలు అడుగుతూ ఉంటాను. మీరిచ్చే ఫీడ్బ్యాక్ ఆధారంగా చేసుకుని నిర్ణయాలు చేస్తూ ఉంటాను. ఎన్నికల ముందు పదే పదే మిమ్మల్ని అడిగేవాడిని. ఓసారి నా ఫోన్ వస్తే తిట్టుకునేవాడు, ఇంకేం పని లేదని. అయినా కూడా నేను మళ్లీ మళ్లీ తెలుసుకొని, నేను చేసే నిర్ణయం సరైన నిర్ణయం ఉండాలి, ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉండాలి, ప్రజాహితానికి పనిచేయాలని నేను టెక్నాలజీ ఉపయోగించాను. దానివల్ల మంచి అభ్యర్థులను ఎంపిక చేసుకున్నాం. చేసిన అభ్యర్థుల ఎంపిక కూడా మీరు చూస్తే చరిత్రలో ఎప్పుడూ రాని విజయం. 93% అభ్యర్థులు గెలిపించారంటే అది మీరు చూపించిన చొరవ. దాన్ని మళ్ళా కంటిన్యూ చేయాలనుకొని ఈరోజు వస్తానని నేను ఫోన్ చేశాను. మీ అందరికీ ఫోన్ చేస్తే మీరు 4-5 విషయాలు ప్రధానంగా చెప్పారు. డ్రైనేజ్ చాలా బాగాలేదు, డ్రైనేజ్ ఒకటి మీరు పూర్తిగా ఇది చేయాలని చాలా మంది చెప్పారు. ఇప్పుడే మాకుండే ఇక్కడ మా మంత్రిని నారాయణ గారిని, అదే మరి కొల్లు రవీందర్ని ఎంపీకి ఆదేశాలు ఇస్తున్నా. ఇక్కడ డ్రైనేజ్ 100% పర్ఫెక్ట్ గా ఉండేట్టుగా, ఎప్పుడన్నా వర్షాలు ఎక్కువ పడి నీళ్లు పోకపోతే లిఫ్ట్ చేసే విధంగా లిఫ్ట్ ఇరిగేషన్లు పెట్టి ఎక్కడ కూడా డ్రైనేజ్ వ్యవస్థ ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత చెప్తున్నా. కలెక్టర్ కూడా ఆదేశాలు ఇస్తున్నా. దీనికి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తారు. రెండో సమస్య ప్రధానంగా రిపేర్లు అడిగారు రోడ్ల మీద. అవి కూడా చేయాల్సిన అవసరం ఉంది. దానికి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను. మూడో సమస్య మీరు అడిగింది డంపింగ్ యార్డ్ అడిగారు. ఏదైతే ఆ డంపింగ్ యార్డ్ అయితే మొత్తం క్లీన్ చేయకపోతే గుట్టలుగా ఉంది, క్లీన్ చేయమన్నారు. నిర్దిష్టమైన డైరెక్షన్ ఇచ్చాను. తొందరలోనే దాన్ని కూడా క్లీన్ చేస్తాం. మూడోది డ్రింకింగ్ వాటర్ అడిగారు. తప్పకుండా స్వచ్ఛ భారత్ లో జల్ జీవన్ మిషన్ ఏదైతే ఉందో దాని కింద గ్రామీణ ప్రాంతాల్లో గాని పట్టణ ప్రాంతాల్లో గాని పూర్తిగా మంచినీళ్ళు ఇచ్చే బాధ్యత, ట్యాప్ ద్వారా నీళ్లు ఇచ్చే బాధ్యత మాది. అది చేస్తామని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇక్కడ బీసీ కమ్యూనిటీ హాల్. కాంగ్రెస్ ప్రభుత్వం అమానవీయంగా వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బలహీనుల పట్ల కర్కశత్వంతో వ్యవహరించాల్సిన అవసరం లేదన్నారు. గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో మహాత్ముడి చిత్రపటానికి కేటీఆర్ ఇతర బీఆర్ఎస్ నేతలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రభుత్వంపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సత్యాగ్రహంతో ప్రపంచాన్ని మేల్కొల్పిన గొప్ప మహనీయుడు కేటీఆర్ అని కొనియాడారు. నెల్సన్ మండేలా లాంటి నాయకులకు స్ఫూర్తినిచ్చిన గొప్ప వ్యక్తి గాంధీజీ అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీరుతో రాష్ట్రంలోని పేదలు బాధపడుతున్నారని కేటీఆర్ తెలిపారు. ప్రభుత్వ అమానవీయ పాలనపై ఢిల్లీలోని ప్రస్తుత గాంధీలు స్పందించాలని కోరారు. డిపిఆర్ లేకుండా ఇండ్లు కూలగొట్టే ప్రయత్నాలను విరమింపజేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై మానవత్వంతో ముందడుగు వేయాలన్నారు. ఒక చుక్కానిగా, ఒక దిక్సూచిగా భావించే మహానుభావుడు, భారతదేశ స్వాతంత్ర ఉద్యమానికి నాయకత్వం వహించి సత్యాగ్రహం ద్వారా జాతిని మేల్కొల్పిన మహనీయుడు, తరతరాలకు స్ఫూర్తినిస్తూ ఒక భారతదేశమే కాదు, ఇవాళ నెల్సన్ మండేలా లాంటి జాతి వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన మరొక గాంధీ లాంటి నాయకుడికి స్ఫూర్తినిచ్చిన, అమెరికాలో మార్టిన్ లూథర్ కింగ్ లాంటి మహానుభావుడికి వర్ణ వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన మార్టిన్ లూథర్ కింగ్కి స్ఫూర్తినిచ్చిన, ఇవాళ ప్రపంచవ్యాప్తంగా విశ్వగురుగా కీర్తించబడే ఒకే ఒక్క భారతీయుడు మహాత్మా గాంధీ గారు. వారి 155వ జయంతి సందర్భంగా వారు చెప్పిన ఒక మాట మాత్రం నేను ఇవాళ ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వానికి, పైన ఉన్న కేంద్ర ప్రభుత్వానికి కూడా గుర్తు చేయదలుచుకున్నాను. ఏ సమాజం యొక్క, ఏ ప్రభుత్వం యొక్క, ఏ వ్యవస్థ యొక్క గొప్పతనమైనా ఎప్పుడు తెలుస్తుందట అంటే
ఇది మహాత్మా గాంధీ చెప్పిన మాట. ఆ సమాజంలో ఉండే అత్యంత బలహీనమైన వ్యక్తిని ఆ సమాజం ఎట్లా ఆదరిస్తుంది, ఆ ప్రభుత్వం ఎట్లా గౌరవిస్తుంది, గుర్తిస్తుంది, ఎట్లా సంస్కారవంతంగా వారి పట్ల తన ప్రవర్తన ఉంటుంది, దాన్ని బట్టే ఆ ప్రభుత్వం కానీ ఆ వ్యవస్థ యొక్క గొప్పతనం తెలుస్తుంది అని చెప్పి మహాత్మా గాంధీ గారు స్వయంగా అన్నమాట. ఇవాళ ఇక్కడ రాష్ట్రంలో ఉన్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ముఖ్యంగా ఈరోజు మహాత్మా గాంధీ గారి జయంతితో పాటు లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి కూడా. ఈ ఇద్దరు మహానుభావుల జయంతి సందర్భంగా ఈ రాష్ట్రంలో ఉండే ప్రభుత్వానికి నేను చేసే విజ్ఞప్తి ఒకటే, ఇంత కర్కశత్వం పనికిరాదు, ఇంత దయా, ఇంత అమానవీయమైన వైఖరి ఏదైతే మీరు అవలంబిస్తూ ఉన్నారో ఈ రాష్ట్రంలోని పేదల పట్ల, దీని మీద పునరాలోచించుకోండి. ఎందుకంటే మాకు బాధ కలుగుతూ ఉంది, రాష్ట్రంలోని పేద ప్రజలు బాధపడతా ఉన్నారు. చివరికి నిన్న మీరు పంపిన కూలీలు, ఎవరైతే ఆ ఇల్లు కూలగొట్టడానికి వచ్చిన కూలీలు ఉన్నారో వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు, మమ్మల్ని వేరే పనిని తీసుకొచ్చినారు, ఇక్కడికి వచ్చి ఇల్లు కూలగొట్టమన్నారు, ముందు చెప్తే వచ్చేటోళ్ళం కాదు సార్ అని వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. అంటే ఎంత దయనీయమైన పరిస్థితులు ఉన్నాయో ఈ రాష్ట్రంలో దాన్ని బట్టి చెప్పవచ్చు. మిమ్మల్ని ఎన్నుకున్నది, మిమ్మల్ని ప్రజలు గెలిపించింది నిర్మాణాత్మకమైన పనులు చేయమని, మంచి పనులు చేయమని. రైతు బంధు 10,000 అంటే మీరు 15,000 అన్నారు, ఆ పని చేయమని. 2,000 పెన్షన్ 4,000 చేయమని. పేదవాళ్ళని కడుపులో పెట్టుకొని చూసుకోమని కేసీఆర్ గారు 2.5 లక్షల ఇల్లు కడితే మీరు 5 లక్షల ఇల్లు కట్టమని మీకు ఓటేసినారు తప్ప ఇల్లు కూలగొట్టమని కాదు, అక్కర లేని ఖర్చులు పెట్టమని కాదు, ఇంకోటని కాదు. అందుకే సమాజంలోని అత్యంత బలహీనమైన వర్గం పట్ల మీరు కర్కశంగా ప్రవర్తిస్తున్న వైఖరి ఈ గాంధీ జయంతి రోజన్నా పునరాలోచించుకోవాలని, తప్పకుండా సంస్కారవంతంగా మరి పైన ఉన్న గాంధీలు కూడా, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ కూడా ఆలోచించాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. ఇంత ఒక డిపిఆర్ లేకుండా, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లేదు, ఖర్చు ఎంత అవుతుందో ఈ ప్రభుత్వంలో ఒక్క సన్నాసికి తెలియదు. అయినా కూలగొట్టడానికి మాత్రం ఇవాళ మొదలుపెట్టి పేదల పట్ల మీరు అనుసరిస్తున్న వైఖరి మొత్తం రాష్ట్రం, మొత్తం దేశం గమనిస్తూ ఉంది. ఈ బుల్డోజర్ రాజ్యం ఏదైతే మీరు ఈరోజు తీసుకొచ్చారో ఈ మహాత్మా గాంధీ జయంతి రోజన్నా కనీసం వివేకంతో, విచక్షణతో ఆలోచించి మరి ఇకనైనా మీ వైఖరి మార్చుకొని మానవత్వంతో ముందడుగేయాలని కోరుతాం. థ్యాంక్ యూ. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కుమార్తెలు ఆద్య, పొలేన అంజన, దర్శకుడు త్రివిక్రమ్, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయితో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. అనంతరం ప్రాయశ్చిత దీక్షను విరమించారు. గొల్ల మండపంలో పండితులు ఆయనకు వేదాశీర్వచనం చేశారు. టీటీడీ అధికారులు పవన్కు స్వామివారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆ తర్వాత ఆయన తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రానికి వెళ్లి పరిశీలించారు.
తిరుమల శ్రీవారి దర్శనానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుటుంబంతో కలిసి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన చిన్న కుమార్తె పొలేనా అంజనా కొనిదెల డిక్లరేషన్ ఇచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థాన ఉద్యోగులు తీసుకొచ్చిన డిక్లరేషన్ పత్రాలపై పవన్ సంతకాలు చేశారు. పొలేనా మైనర్ కావడంతో తండ్రిగా ఆయన సంతకాలు పెట్టారు. దీనికి సంబంధించిన ఫోటోలను జనసేన పార్టీ ఎక్స్లో పోస్ట్ చేసింది. తిరుమల లడ్డూ కల్తీ నేపథ్యంలో పవన్ ఇటీవల ప్రాయశ్చిత దీక్షను చేపట్టారు. 11 రోజుల పాటు దీన్ని కొనసాగించారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి మంగళవారం సాయంత్రం తిరుపతి చేరుకున్న ఆయన అలిపిరి మెట్ల మార్గం నుంచి కాలినడకన తిరుమలకు వచ్చారు. నాంపల్లిలోని గాంధీ భవన్ ఎదుట ఉపాధ్యాయ ఉద్యోగులు ధర్నా చేపట్టారు. ప్లకార్డులను చేతపట్టి ఆందోళన చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఇటీవలే డిఎస్సి ఫలితాలు విడుదలయ్యాయి. ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 9వ తేదీన నియామక పత్రాలు కూడా అందజేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. 2024 డిఎస్సి అభ్యర్థుల నియామకమైన తర్వాత తమను సర్దుబాటు చేయడానికి ఖాళీలు ఉండబోవని ఉపాధ్యాయ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో 317 జీవో బాధితులంతా నేడు చలో గాంధీ భవన్ పేరిట కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయ ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే నాంపల్లిలోని గాంధీ భవన్ ఎదుట ఉపాధ్యాయ ఉద్యోగులు ధర్నాకు దిగారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 317 జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు 317 జీవోను సమీక్షిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి 9 నెలలు గడిచినా తమ సమస్యను పరిష్కరించడం లేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2024 డిఎస్సి అభ్యర్థులు నియామకమైన తర్వాత తమను సర్దుబాటు చేసేందుకు ఖాళీలు ఉండబోవని చెబుతున్నారు. అందుకే వారి నియామకాలకు ముందే తమను స్థానికత ఆధారంగా జిల్లాలకు పంపించాలని ఉపాధ్యాయ ఉద్యోగులు కోరుతున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగల మండలం సుందరీకొండలో గత వారం ఓ బాలింతను కుటుంబ సభ్యులు ప్రమాదకర పరిస్థితుల్లో భుజంపై మోసుకెళ్లి గట్టిన అందరినీ కలిచివేసింది. బాలింతను కుటుంబ సభ్యులు పెద్దేరువాగు దాటించారు కాగా ఈ ఘటనకు సంబంధించి వీడియో వైరల్ అయింది.
ఈ క్రమంలో బాలింత కష్టంపై ప్రభుత్వం స్పందించింది. దీనిపై గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి స్పందించారు. స్థానిక ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో సంధ్యారాణి మాట్లాడారు. పదండి వీడియో తీసావా మొత్తం? లేదు, మీరు ఎలాగో తీస్తున్నారు కదా. వాగు దాటేందుకు బాలింతలు పడుతున్న కష్టాలను చూసి మంత్రి గుమ్మడి సంధ్యారాణి చలించిపోయారు. బాలింతలు వాగు దాటేందుకు రోప్వే బ్రిడ్జిని మంత్రి గుమ్మడి సంధ్యారాణి మంజూరు చేయించారు. 70 లక్షలతో అధికారులు ఎస్టిమేషన్ వేశారు. వర్షాలు తగ్గాక త్వరలో రోప్వే బ్రిడ్జి పనులు ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. ఎమ్మెల్యే శిరీషాదేవి చొరవతో రోప్వే బ్రిడ్జి మంజూరు కావడం పట్ల గిరిజనులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చర్లలో జీపీఎస్ ట్రాకర్లతో ఉన్న ఓ గద్ద సంచరించిన అంశం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ గద్ద సంచారం స్థానికంగా కలకలం రేపింది. స్థానిక నాయక కాలనీలోని ఏకలవ్య విద్యాలయం సమీపంలోని గుట్ట ప్రాంతంలోకి ఆదివారం వచ్చిన గద్ద ఓ చోట కూర్చుండిపోయింది. అక్కడి నుంచి ఎంతసేపటికి వెళ్ళకపోవడంతో అక్కడ పనిచేస్తున్న వారు దానిని గమనించారు. ఆకలితో ఉందని గుర్తించి చికెన్ పెట్టడంతో ఎంచక్కా తింది. కొద్దిసేపటి అనంతరం ఎగిరి వెళ్ళిపోయింది. దీని కాళ్లకు కెమెరాతో పాటు జీపీఎస్ ట్రాకర్ ఉండడంతో అది ఎక్కడి నుంచి వచ్చిందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఇక ఇవి ఇప్పటివరకు బులెటిన్లో ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.